హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మేము ముందుకు ఒక తెలంగాణ రిజిస్ట్రేషన్ పెట్రోల్ VXI మారుతి వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 60,000 చిల్లర కిలోమీటర్స్ అయితే 69,000 చిల్లర కిలోమీటర్స్ అయితే తిరిగింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి. 219 బండి నెంబర్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. పెట్రోల్ వెహికల్, చిన్న స్క్రాచెస్, ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆ పార్ట్ వచ్చినప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. కస్టమర్ వచ్చేసి 6,80,000 అడుగుతా ఉన్నాడు. 6,50,000 వరకు ఫైనల్ ప్రైస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే డైరెక్ట్ కస్టమర్తో కూర్చోబెట్టేసి రేట్ అయితే మాట్లాడిస్తానండి. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. ఇంజన్ పరంగా అన్ని విధాలుగా బాగుంది. వెహికల్ వచ్చేసి ఏ వెహికల్కైనా కొంచెం ఒక చిన్న ఏదో ఒక తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది. అది ఈ వెహికల్లో జరిగింది. అది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ఏదున్నా మీ అందరికీ తెలుసు. మీరు నన్ను నమ్ముకొని ఒక 6 లక్షలు 7 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే మీకు వాల్యూ ఫర్ మనీగానే ఇస్తాను నేను 100%. ఇంత వర్షంలో కూడా ఒక పక్కకు వర్షం మబ్బులు మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయండి. ఎప్పుడు విపరీతమైన వర్షం పడేది తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు చినుకులు అయితే పడి ఉన్నాయి. నేను అయినా కానీ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే మనం చేసే పనిలో మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కాబట్టి ఆ ఇంట్రెస్ట్తోనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. రెడ్ ఫినిష్ బ్లాక్లో మనకు సైడ్ ORVM అయితే రావడం జరిగింది. అలాగే విత్ ఇండికేటర్. డోర్ని అయితే నేను ఫుల్గా క్లోజ్ చేయలేదు. ఈ క్రోమ్ యాక్సెసరీస్ ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్వి. జస్ట్ ఇక్కడ ఒక చిన్న గ్లూ వేసుకుంటే మనకు అతుక్కొని పోతుంది. అది పెద్ద ఇష్యూ కాదండి. అలాగే మనకు క్రోమ్ ఫినిష్లో వెహికల్స్కి మనకు డోర్ హ్యాండిల్స్ అనేది క్రోమ్ ఫినిష్ చేయబడ్డాయి. అలాగే రెయిన్ వైజర్స్ వేపించేసి మంచి ఫినిష్, మంచి లుక్తోని ఏవైతే డోర్ గార్డ్స్ అవి కూడా వేయించడం అయితే జరిగిందండి. టైర్స్ కూడా మనకు దగ్గరలో పడ్డాయి. ఆల్మోస్ట్ టైర్స్ కండిషన్ కూడా కొంచెం ఒక 50-50గానే ఉన్నాయండి. హెడ్ లైట్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది. బంపర్ అయితే ఒరిజినల్గా ఉంది. ఫ్రంట్ బంపర్ అండ్ బ్యాక్ బంపర్ ఎటువంటి రీప్లేస్ లేదు. మనకు ఫెండర్ ఎటువంటి రీప్లేస్ లేదు. ఎటువంటి పెయింటింగ్ బల్లేదు. సస్పెన్షన్స్లోని ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. సౌండింగ్ లేదండి. చాలా నీట్గా ఉంది. అలాగే డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా డోర్స్ అయితే డ్యామేజ్ అయితే కాలేదండి. పంచెస్ అన్నీ ఒరిజినల్ మీరు చూడొచ్చు. పంచింగ్ అనేది ఒరిజినల్గా ఉంది. ఇంటీరియర్గా మీకు స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. కంపెనీ ఫిట్టెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ మాన్యువల్ AC. మనకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ లాక్ అన్లాక్ ఆటోమేటిక్గా మనకు సింగిల్ క్లిక్లోనైతే గ్లాస్ డౌన్ అయితే అవుతూ ఉంటుంది. మనకు గ్లాస్ అన్లాక్లు, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్స్, మనకు గేర్ లీవర్, మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, సెన్సార్స్, మనకు AC యొక్క వెంట్స్ అనేవి అన్నీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతూ ఉంది. డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపించి చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ బండి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగిందండి. ఇక్కడ పంచ్ కూడా పోయింది. యాక్సిడెంట్ అయితే కాదు, 100% నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ వెహికల్కి. ఇక్కడ బండి పార్క్ చేస్తూ ఉంటే ఇక్కడ తగిలింది. ఇక్కడ రిపేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వెహికల్ని అయితే మాట్లాడవచ్చు. ఎటువంటి పంచెస్ మనకు డ్యామేజెస్ అయితే కావండి, చూడొచ్చు. మీరు ఎవరు కానీ పంచెస్ చూస్తే ఇక్కడనే చూస్తారు, ఇక్కడ చూపిస్తారు, వదిలేస్తారు. మీకు ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విధంగా నేనైతే చెప్పానండి. ఎందుకనంటే ఇక్కడ మనకు పార్క్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే తగిలింది. దానికి చేంజ్ అయితే చేసుకోవడం జరిగింది. డోర్ మాత్రం చేంజ్ కాలేదండి. జస్ట్ ఈ పార్ట్లో ఇక్కడ తగిలితే వీళ్ళు ఇదంతా ఫినిష్ చేయడం అయితే జరిగింది.
డోర్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. క్వార్టర్ ప్యానల్స్ అంతా ఒరిజినల్, ఎక్కడ కూడా మనకు క్వార్టర్ ప్యానల్ కూడా చేంజ్ అయితే కాలేదు, పెయింట్ అయితే పర్లేదు, ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. బ్రేక్ లైట్స్, టెయిల్ లైట్స్, స్టాప్ లైట్స్, సెన్సార్స్ అన్నీ ఒరిజినల్. మనకు బూట్ అయితే చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్స్, లాక్ జాయింట్స్ ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది, మీరు చూడొచ్చండి. స్టెప్ ఇన్ టైర్, బూట్ స్పేస్, బూట్ కూడా మనకు అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువ సామాన్లు అవి ఇవి పెట్టడం వల్ల, అంటే బియ్యం బస్తాలు అవి ఇవి వేసి కొంచెం రఫ్గా వాడారు, దానివల్ల మనకు బూట్లో కలర్ అనేది పోయిందండి. డిక్కీలో మనకు ఏదైతే డిక్కీ ఉంటుందో దానికి కూడా పేస్టింగ్ ఒరిజినల్గా ఉంది, పేస్టింగ్ ఎక్కడ పోలేదు. నేను ఏది ఉంటే అదే చెప్తాను, మీ అందరికీ తెలిసిందే. బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, చిన్న బండి కానీ మంచి రీసేల్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. మీకు 25 దాకా మైలేజ్ అయితే పెట్రోల్లో రావడం అయితే జరుగుతుందండి. క్రోమ్ యాక్సెసరీస్ పెట్రోల్ అని చెప్పేసి ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ పంచెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పవర్ విండోస్ అన్నీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అనేది మనం చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఏ విధమైన ఇష్యూ ఉన్నా మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. పంచెస్ అన్నీ ఏవైనా పోయినా కానీ ఆ పంచ్ పోయింది, ఈ పంచ్ పోయింది అని అయితే మీకు క్లియర్గా చెప్తానండి. బాకీ మిగిలిన మొత్తం పంచెస్, లెఫ్ట్ సైడ్ ఒక సి పిల్లర్ దగ్గర పంచెస్ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయితే జరగడం జరిగిందండి. మిగిలిందంతా ఒరిజినల్గానే ఉంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అలాగే ఆటో ఫోల్డింగ్స్ మిర్రర్స్ అయితే కాదు, లాక్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మిర్రర్స్ అయితే ఫోల్డ్ కావండి, జస్ట్ లాక్ అన్లాక్ అయితే ఈ విధంగా కావడం జరుగుతుంది. వెహికల్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్ అయితే మంచి క్రోమ్ ఫినిష్తోని అండ్ రెడ్ అండ్ బ్లాక్ డ్యువెల్ టోన్తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. వెహికల్ చూడొచ్చండి, మంచి యూనిక్ లుక్ తోటి వెహికల్ ఒక అద్భుతమైన ఫీల్ని అయితే ఇస్తూ ఉంది. కొత్త బండిని తీసుకోకుండా మనకు వెహికల్ అయితే ఉంది. 69 కంపెనీ నుండి వచ్చిన టైర్సే, ఇంతవరకు చేంజ్ చేయలేదు. అపోలో టైర్స్ అండి. మీరు ఎవరు వెహికల్ తీసుకున్నా కానీ మీరు టైర్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇంకొక 10,000 కిలోమీటర్స్ వరకు అయితే తిరుగుతుందండి. 2021-22 మ్యానుఫ్యాక్చర్ వెహికల్, ఫస్ట్ ఓనర్ బండి, 69,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీకు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కూర్చోబెట్టేసి అయితే నేను డీల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొకసారి వెహికల్ని 360 డిగ్రీలను అయితే చూపిస్తాను. ఎందుకు అని అంటే దీని బ్యూటీనెస్ అనేది చూడాలి అని అంటే ఒకసారి దూరంగా నుండి చూస్తేనే మీకు ఆ ఆనందాన్ని అయితే పొందొచ్చండి. ఈ విధంగా వెహికల్ని కొంచెం దూరం నుండి చూపిస్తే ఒక రకమైన ఫీల్ అయితే రావడం జరుగుతూ ఉందండి ఈ వెహికల్ని. ఈ ఫీల్ని మీకు చూపించడానికే నేనైతే ఇంత దూరం అయితే రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.